10వ తరగతి తెలుగు రెండవ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు. పాఠము రాసిన రచయిత పేరు డాక్టర్ సామల సదాశివ గారు. ఈ పాఠములోని 4వ భాగము చదువుకుందాం. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాస్టరు గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు. నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలోనే రాసిన వాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యవహారిక వాదులతోనే గొంతు కలిపేవాణ్ణి. ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లల్లో మాట్లాడే భాషనే బళ్ళల్లో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాలటుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవటము కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతున్నది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటున్నాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని. ఈ పేరాలోని అర్థము చూసినట్లయితే కారా మాస్టర్ గారిని యాదిక చేసుకుంటూ కారా మాస్టరు అతని మాట ప్రకారము 3 రోజులు విశాఖపట్నం శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చి ప్రాంతీయ తెలుగు అందం వేరే అంటున్నాడు. అంటే అక్కడ ఆ ప్రాంతీయ తెలుగు అందం వేరే అని అంటున్నాడు కవి. నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలోనే రాసినాను. అవి నాకు ఇప్పుడు రుచించడం లేదు అని చెప్తున్నాడు కవి. అయినా వ్యవహారిక వాదులతోనే నేను గొంతు కలిపేవాణ్ణి అని చెప్తున్నాడు కవి. గ్రాంధిక భాష రాసే కాలంలో పిల్లలకు తెలుగు చెప్పే పంతులను నేను అని చెప్తున్నాడు కవి. ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో చదువుతున్నారు. తెలుగు పిల్లలు మాత్రం ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు. ఇలా చూస్తుంటే నాకు చాలా ఘోరం అనిపించేది అని చెప్తూ ఉన్నాడు కవి డాక్టర్ సామల సదాశివ గారు. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా ఉర్దూ మరాఠీ పిల్లల్లాగానే ఇంట్లో మాట్లాడే భాషనే బడిలో చదువుతున్నారని కవి చెబుతూ ఉన్నాడు. వివిధ ప్రాంతాలలోని నుడికారాలు పలుకుబళ్ళు అవి అందరికీ అర్థం కావు. కాబట్టి వివిధ ప్రాంతాల పలుకుబళ్లను మన తెలుగులో కలుపుకోవాలని అంటున్నాడు కవి. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది అని చెప్తున్నాడు కవి. ఈ మధ్యకాలంలో ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి,
తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతున్నది. అది విన్నప్పుడల్లా మరి నా మనసులో 2 ప్రశ్నలు వేసుకుంటున్నాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని. తెలంగాణ భాషలో మాట్లాడాలా, ఆంధ్ర భాషలో మాట్లాడాలా అని కవి మరి తన మనసులో అనుకుంటున్నాడు. 2వ పేర చదువుదాం. ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తకిమీర్. అతని కవిత గంభీర భావ భరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. ఎవరో అతడిని అడిగినారట, ఉస్తాద్, ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని. శుక్రవారం ఢిల్లీ జామా మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా పకీర్లు, పిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తకిమీర్. ఒక షేర్ మరి కూడా రాసినాడు. గో మేరే షేర్ హై కవాస్ పసంద్, పర్ మేరీ గుప్తాగు అవామ్ సే హై. దీని అర్థము కాస్, ఆమ్ అనే 2 మాటలున్నాయి. కాస్ అంటే ప్రత్యేకమైనది అని అర్థం. ఉర్దూలో కాస్ అంటే ప్రత్యేకమైనది, స్పెషల్. దాని బహువచనం ఖవాస్ అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు అని అర్థం. 2వది ఆమ్ అంటే సామాన్యం. అవామ్ అంటే బహువచనములో సామాన్య ప్రజలు, అంటే కామన్ పీపుల్. ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని చెప్తూ ఉన్నాడు కవి. ఈ పేరాలో అర్థము చూసినట్లయితే, ఉర్దూలో మరి ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి మరి ప్రసిద్ధి పొందినటువంటి కవి మీర్ తకిమీర్. అతని కవిత గంభీరమైన భావభరితమైనది అని చెప్తున్నాడు కవి సామల సదాశివ గారు. ఆ మీర్ తకిమీర్ కవిని ఎవరో ఒకరు ఒక మాట అడిగినారట. ఏమని అంటే, ఫారసీ, అరబీ, ఉర్దూ భాషలో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని అడిగితే, దానికి సమాధానం మీర్ తకిమీర్ ఏం చెప్పాడంటే, ప్రతి శుక్రవారము ఢిల్లీ జామా మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు, పకీర్లు మరి కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటుంటారు. అవన్నీ నేను శ్రద్ధగా వింటాను. ఆ జామా మసీదు మరి నమాజు చేయడానికి, ఆ నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతూ ఉంటారు, మాట్లాడుకుంటారు. అవన్నీ నేను వింటాను అని చెప్తున్నాడు మీర్ తకిమీర్ కవి. ఈ విధంగా ప్రజల పలుకుబడిని, జాతీయాలను మరి నేర్చుకున్నాను, నాది ప్రజా కవిత కదా అని అంటూ ఉన్నాడు మహాకవి మీర్ తకిమీర్. ఇక్కడ ఒక షేరు రాస్తూ ఆ 2 పాదాలలో ఇక్కడ కవి కాస్, ఆమ్ అనే 2 మాటలున్నాయి. కాస్ అంటే ఉర్దూలో మరి ప్రత్యేకమైనది అని అర్థం. అంటే
స్పెషల్ అన్నమాట. ప్రత్యేకం అంటే స్పెషల్. ఆ కాస్కు బహువచన పదం కవాస్. కవాస్ అంటే అర్థం ఏంటంటే విద్వత్తులోనూ సంపదలోనూ హోదాలోనూ ప్రత్యేకమైన వాళ్ళు అని అర్థం. ఇక రెండోది ఆమ్. ఆమ్ అంటే అర్థము సామాన్యం అని అర్థం వస్తుంది. ఆమ్ అనే పదానికి బహువచన రూపము మరి అవాం. అవాం అంటే అర్థం ఏంటంటే సామాన్య ప్రజలు, అంటే కామన్ పీపుల్ అని అర్థం. ఇక్కడ కవి ఏమంటున్నాడంటే నా కవితను ప్రత్యేకమైన వ్యక్తులు పసందు చేస్తున్నారు, నా కవితను ప్రత్యేకమైన వ్యక్తులు ఇష్టపడుతున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని చెప్తూ ఉన్నాడు కవి మీర్ తక్మీర్. ఈ నాలుగవ భాగంలోని ఆలోచింపజేసే ప్రశ్నలున్నాయి. ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ ప్రశ్నలకు మరి విద్యార్థులు సమాధానము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. 1వ ప్రశ్న, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని రచయిత అనడంలో ఆంతర్యమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానము కాస్, ఆమ్ అనే 2 మాటలున్నాయి. కాస్ అంటే ప్రత్యేకమైనది, అంటే స్పెషల్ అని అర్థం. దాని బహువచనము కవాస్. కవాస్ అంటే విద్వత్తులోనూ సంపదలోనూ హోదాలోనూ ప్రత్యేకమైన వాళ్ళు అని అర్థం. రెండోది ఆమ్. ఆమ్ అంటే సామాన్యం అని అర్థం. అవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, అంటే కామన్ పీపుల్ అని అర్థం. ఇక్కడ కవి ఏమంటున్నాడంటే నా కవితను ప్రత్యేకమైన వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య మరి ప్రజలతోనే అని చెప్తూ ఉన్నాడు కవి మీర్ తక్మీర్. 2వ ప్రశ్న, పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు అనడం నిజమా కాదా? కారణాలు చర్చించండి. ఈ ప్రశ్నకు సమాధానము వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా ఇంట్లో మాట్లాడే భాషలోనే బల్లో చదువుకుంటున్నారు. డాక్టర్ సామల సదాశివ గారు, నేను ఒకప్పుడు వ్యాసాలు కానీ పుస్తకాలు గ్రాంధిక భాషలోనే నేను రాసినాను మరి అని చెబుతూ, గ్రాంధిక భాష రాసే కాలంలో పిల్లలకు తెలుగు బోధించే పంతులుగా నేను మరి చెప్పినాను. వ్యవహారిక భాషావాదులతోటే గొంతు కలిపినాను. ఉర్దూ, మరాఠీ పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బల్లో చదువుకుంటున్నారు. మరి తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిందో తెలుగు పిల్లలు కూడా ఉర్దూ, మరాఠీ పిల్లల్లాగానే ఇంట్లో మాట్లాడే భాషలోనే బల్లో కూడా మరి అదే భాషలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ సమస్య పోయిందని అర్థము. 3వ ప్రశ్న, ప్రాంతీయ భాషా భేదాలు ఎట్లా సరిచేసుకోవాలి మాట్లాడండి. ఈ ప్రశ్నకు సమాధానము మాండలిక భేదాలు అటుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవటము కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు మనం అనుకుంటున్న మరి తెలుగు భాషలోనే
కలుపుకోవాలి అని చెప్తున్నాడు కవి. పిల్లలు, ఈ 4వ భాగంలోని మరి పాఠము చదువుకున్నాం కాబట్టి ఈ 4వ భాగం పైన మరి ప్రశ్నలతో మనం చర్చించుకుందాం. దానికి మీరు సమాధానము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. డాక్టర్ సామల సదాశివ గారు కవి ఎవరి మాట ప్రకారము విశాఖ, శ్రీకాకుళము వెళ్ళి వచ్చినాడు? డాక్టర్ సామల సదాశివ కవి ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు ఏ భాషలో రాయడం జరిగింది? ఏ భాష రాసే కాలంలో పిల్లలకు తెలుగు చెప్పే పంతులుగా డాక్టర్ సామల సదాశివ గారు పనిచేయడం జరిగింది? ఏ భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగానే ఇంట్లో మాట్లాడే భాషలోనే బల్లో చదువుకున్నారు? ప్రజల వ్యవహారంలో ఉన్న భాష ఏది? ప్రజల వ్యవహారంలో ఉన్న భాష ఏది? డాక్టర్ సామల సదాశివ గారు కవి టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని అన్నప్పుడు డాక్టర్ సామల సదాశివ గారు కవి మనసులో మరి ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాడు? అవి ఏమిటి? ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి ఎవరు? మీర్ తక్మీర్ ఆ కవిని ఒక వ్యక్తి ఏమని ప్రశ్నించాడు? దానికి సమాధానము మీ సొంత మాటల్లో చెప్పండి. మీర్ తక్మీర్ కవిని ఒక వ్యక్తి అడిగినప్పుడు దానికి సమాధానము మరి మీర్ తక్మీర్ ఆ ఉర్దూ కవి ఏమి చెప్పాడో దానిని మీ సొంత మాటల్లో చెప్పండి. మీర్ తక్మీర్ ఆ ఉర్దూ కవి ప్రజల పలుకుబడిని, జాతీయాలను ఎలా నేర్చుకున్నాడో మీ సొంత మాటల్లో చెప్పండి. నాది ప్రజా కవిత కదా అని చెప్పుకున్న ఆ కవి ఎవరు? ఎందుకు ఆ మాటలు అనవలసి వచ్చిందో చెప్పండి. ఉర్దూలో కాస్ అంటే అర్థమేమిటి? కాస్ అనే పదానికి బహువచన పదం ఏమిటి? కవాస్ అంటే మరి బహువచనంలో అర్థమేమిటి? ఆమ్ అంటే అర్థమేమిటి? ఆమ్ అనే పదానికి బహువచన పదం ఏమిటి? అవామ్ అంటే అర్థమేమిటో చెప్పండి. మీర్ తక్మీర్ కవి రాసిన కవితను మరి ఎలాంటి వ్యక్తులు పసందు చేస్తున్నారు చెప్పండి. మీర్ తక్మీర్ కవి నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని చెప్పుకున్నాడు. ఎందుకు? దానిని మీ సొంత మాటల్లో చెప్పండి.